మనం ఇప్పుడు 10th క్లాస్లోని 13th లెసన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్. ఇది వచ్చేసి 1900 నుండి 1950 పీరియడ్లో జరిగింది. ఇందులో బేసిక్స్ ఏముంటాయంటే వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, యుఎస్ఎస్ఆర్ ఫార్మేషన్ ఏంది, వాళ్ళు పాటించే స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ ఉంటాయి. ఫస్ట్ టాపిక్లోకి అయితే వెళ్దాము. At the beginning of the 20th century, the world had a population of 1.6 billion people. అంటే స్టార్టింగ్లో 20th సెంచరీలో 1.6 బిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారంట. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం హ్యాడ్ చేంజ్డ్ ద వే మెనీ పీపుల్ ఎర్న్డ్ దేర్ లైవ్లీహుడ్ బట్ ఓన్లీ ఇన్ ద వెస్ట్రన్ కంట్రీస్. ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ మొత్తం 2 పార్ట్స్ లాగా డివైడ్ అయింది, వెస్ట్రన్ కంట్రీ, వెస్ట్ కంట్రీ అనేసి. వెస్ట్ అంటే ఏంటంటే టోటల్గా రిచ్ అని అర్థం. వెస్ట్ అంటే ఏంటంటే టోటల్గా పూరు, కొలోనియల్ కంట్రీస్ అంటారు. కాలనీస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేసి రూల్ చేసేదాన్ని కాలనీ కంట్రీస్ అంటారు. ఇక్కడ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల జరిగే ఒక మార్పు హ్యాడ్ చేంజ్. క్యాపిటలిజం అంటే ఏంది, ప్రైవేట్ ఓనర్షిప్లో ఉండడం. మెనీ హ్యాడ్ చేంజ్డ్ ద వే మెనీ పీపుల్ ఎర్న్డ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ యొక్క సంపాదన వాళ్ళు సంపాదించుకున్నారు, కానీ అవి వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే జరిగాయి. ఏ కంట్రీస్ అంటే బ్రిటన్ వర్ ది లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్స్ అండ్ ఆల్సో లెడ్ వ్యాస్ట్ కంట్రీ కొలోనియల్ ఎంపైర్స్. అంటే బ్రిటన్ అనేది బాగా ఇంపార్టెంట్, అది చాలా చాలా వరకు కొలోనియల్ ఎంపైర్స్ని రూల్ చేసింది అంటున్నాడు. స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అంత స్ప్రెడ్ మొత్తం దాని యొక్క పవర్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం కవర్ చేసింది అంటున్నాడు. The world was divided into West, which was experiencing economic growth, and the rest, who was actually backward, was worsened by the colonial exploitations by the West. చెప్పాను కదా ఇందాకే అదే. ఎరిక్ హాబ్సమ్, ఏ హిస్టోరియన్ కాల్డ్ 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. ఎరిక్ హాబ్సమ్ అనే అతను ఏ హిస్టోరియన్. ఆయన ఏమన్నాడంటే ఈ 20th centuryని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడు. ఎక్స్ట్రీమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ జరిగాయి అనేసి. అది ఏ విధంగా జరిగిందంటే పొలిటికల్లీ ద వరల్డ్ సా ద షూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్. డెమోక్రటిక్ అనే ఒక న్యూ థాట్స్ అవన్నీ చూసిందంట. గ్రో అడ్మిస్ట్ ద రైజ్ ఆఫ్ ఫ్యాక్సిస్ట్ డామినేషన్ విచ్ ఫారెస్టెడ్ ది ఐడియాలజీ ఆఫ్ అన్క్వశ్చన్డ్ పవర్ అండ్ హేటెడ్ ఫర్ అదర్ పీపుల్స్. ఇక్కడ ఏం జరిగిందంటే డెమోక్రసీ అనే ఒక థాట్స్ వచ్చాయి అంట, ఫ్యాక్షనిజం డామినేషన్ వచ్చిందంట, అంటే వేరే వేరే ఐడియాలజీస్, అంటే మోనార్చీ ఓన్లీ వన్ పవర్ ఉండేది, ఇలా చాలా చాలా ఐడియాస్ అన్నీ వచ్చాయంట పొలిటికల్గా అయితే. Literacy level and average life expectancy grew immensely for heights. Lots of art like movies emerged. Scientific knowledge rose to new heights, unlocking the secrets of an autumn and life. Women who constitute half of the world's population got their right to vote in this period, and starting with the West, literally more than 100 nations walked to the independence and freedom across the world. ఏం చెప్తున్నారంటే ఈ పొలిటికల్గా చాలా డిఫరెన్సెస్ చూసింది, అలాగే ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది, లిటరసీ రేట్స్ కూడా పెరిగాయి, అంటే కొత్త కొత్త ఆర్ట్స్ అంటే మూవీస్ ఇలా అన్నీ వచ్చాయి. సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది అంటే ఇప్పుడు అటాంబాంబ్స్ తయారు చేసి అవన్నీ చేశారు కదా దాని గురించి. అట్లాగే ఉమెన్ గాట్ దేర్ రైట్ టు ఓట్ ఇన్ దిస్ పీరియడ్ హూ వాస్ రూలింగ్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్. ఎవరైతే సగం పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి రైట్ టు ఓట్ వచ్చింది. అలాగే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాయి. This was also an age of great experimentation as people strove to build socialist societies based on the principle of equality, fraternity, or alternative. A liberal democracy based on political liberty and capital economy. But the same periods are the Great Depression. ఈ పీరియడ్లోని గ్రేట్ డిప్రెషన్ కూడా చూసాము, కాజింగ్ మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ బ్రేక్డౌన్ అండ్ 2 world wars in which millions died and lives of many more millions were dislocated. Hence, the 20th century was a period of great expectations, experiments, and dangerous developments. ఏం చెప్తున్నానంటే ఈ యొక్క పీరియడ్లో జరగకునేటన్నీ జరిగేసాయంట. డిప్రెషన్ అయినా కానీ, వార్స్ అయినా కానీ, మ్యాసివ్ డెత్స్ అయినా కానీ అన్నీ జరిగాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, experiments, and dangerous developments. We shall in this chapter introduce you some of these things. We talk about the making consequences of 2 world wars and 3 responses to the Great Depressions of 1929 and the creation of the institution like United Nations to ensure the world peace. ఇక్కడ మనం ఈ టాపిక్స్ చదువుకుంటాం ఏంటంటే వరల్డ్ వార్ యొక్క రీజన్ ఏంటి, వరల్డ్ వార్ జరగడానికి రీజన్స్ ఏంటి,
అలాగే గ్రేట్ డిప్రెషన్స్కి మెయిన్ రీజన్స్ ఏంటి, అండ్ అలాగే యుఎన్ఓ ఎందుకు ఎందుకు ఆర్గనైజ్ అయింది, అంటే ఎందుకు బిల్డ్ ఎస్టాబ్లిష్ చేసామనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ తెలుసుకోబోతున్నాం. 64 పిక్స్ మీకు ఒక వర్క్బుక్లో చదివితే ఒక ఐడియా వస్తుంది. లేదు మీకు డౌట్ ఉందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పెషల్గా మీకోసం కావాలంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ వార్స్ ఒమినియస్ ఫ్యాక్ట్స్. మీనింగ్ రాసుకోండి. ఒమినియస్ ఫ్యాక్ట్స్ అంటే బిటర్ ట్రూత్స్ అని అర్థం. నాకు తెలిసి మీరు ఒక పెన్ పట్టుకొని ఉండి మీనింగ్స్ రాసుకుంటూ ఉండండి. బిటర్ ట్రూత్ అంటే చేదు నిజాలు అనేసి. At the beginning of the 20th century, the world was divided into developed industrialized countries of the West, including Britain, USA, Germany, France, Italy, Japan. మీకు ఈ వెస్ట్రన్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. బగ్ఫిజ్, BUGFIJ, బగ్ఫిజ్. బి అంటే బ్రిటన్, యు అంటే యుఎస్ఏ, జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఐ అంటే ఇటలీ, జే అంటే జపాన్. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్. అండ్ కొలోనియల్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా, అంటే కొలియన్ కంట్రీస్ ఆఫ్ ఏషియాలో ఉండే కంట్రీస్, ఆఫ్రికాలో ఉండే కంట్రీస్. While the colonial countries were just beginning their struggles for independence, the industrialized countries were at a loggerheads with each other. ఇప్పుడు రెస్ట్ కంట్రీస్లో అంటే ఏషియా, ఆఫ్రికాలో ఇండిపెండెన్స్ కోసం గొడవ పడుతూ ఉంటే లైక్ దే ఆర్ ట్రయింగ్, అయితే ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే ఎవరు అధికారం చెలాయించాలా అన్నది వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాడు. నెక్స్ట్, దే వర్ డివైడెడ్ ఇంటూ రైవల్ బ్లాక్స్. వాళ్ళు ఒక 2 బ్లాక్స్ లాగా, పవర్ఫుల్ బ్లాక్స్ లాగా డివైడ్ అయ్యారు. అదేంటి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరియా ఒక గ్రూప్ అయితే, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇంకొక గ్రూప్. ఈచ్ weighing ఫర్ ది వరల్డ్ డామినేషన్ విచ్ వుడ్ గివ్ ఇట్ కంట్రోల్ ఓవర్ ద కాలనీస్ అండ్ మార్కెట్స్. ఇవి అవన్నీ ఎందుకు ట్రై చేస్తున్నాయంటే కలోనియల్ పవర్ కోసము. నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1914. ఇట్ వాజ్ ట్రూలీ అ వరల్డ్ వార్ as a virtual no country was left untouched by it, from Japan and China in the east to USA in the west. ఇది ఒక నిజమైన వరల్డ్ వార్, ఎందుకంటే ఈ వరల్డ్ వార్లో ప్రతి ఒక్క కంట్రీని టచ్ అయ్యే వెళ్ళింది అంటున్నాడు. ఫ్రమ్ ది ఇక్కడ నుంచి లైక్ డెవర్ టచ్ ఫ్రమ్ జపాన్ అండ్ చైనా ఇన్ ది ఈస్ట్ నుంచి యుఎస్ఏ ఇన్ ద వెస్ట్ వరకు ప్రతి ఒక్క కంట్రీని టచ్ చేసి వెళ్ళింది ఈ వార్ అంటున్నాడు. ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ ద జర్మనీ అండ్ ఇట్ అలైస్. జర్మనీ అలైస్ ఏంటి, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరియా, వీటి యొక్క డిఫీట్తో ఈ యొక్క వార్ ఎండ్ అయింది అంటున్నాడు. ఆ తర్వాత ఇన్ ద విక్టరీ ఆఫ్ ద బ్రిటన్ అండ్ ద ఫ్రాన్స్ ఇన్ 1980. బ్రిటన్, ఫ్రాన్స్ విన్ అయ్యాయి. ఎప్పుడు 1918లో. ఫస్ట్ వార్ పీరియడ్ టైం 4 years అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద కండిషన్స్ ఆఫ్ పీస్ దట్ ఫాలోడ్ only created the seeds of the another more deadly war from 1939 to 1945. This war too was fought between Germany and its allies like Italy and Japan. On the one side, Britain, France, China, USSR, US on the other side. దీనికి ఒక పీస్ కాన్ఫరెన్స్ జరిగింది ఎక్కడ, వర్సైల్స్లో. ఆ పీస్ కాన్ఫరెన్స్లో జర్మనీని చాలా బులీట్ చేశారనమాట, చాలా అగౌరవపరిచారు. ఈ యుద్ధానికి మీరే కారణం అని వాళ్ళని నిందించడంతో జర్మనీలో అతనికి ఒక రైజ్ ఆఫ్ ఒక పర్సన్ జరిగింది, ఆయనే హిట్లర్. ఆయన ఈ యొక్క ఒక పీస్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి జరిగిన అభిమానం చేత ఇంకొక వరల్డ్ వార్కి రీజన్ అయ్యింది అని చెప్తూ ఉన్నాడు. అంటే 1939 నుంచి 1945 వరకు ఇంకొక వరల్డ్ వార్కి ఇది ఒక రీజన్ అయింది అంటున్నాడు. అందులో ఎవరున్నారు అంటే సేమ్ అగైన్ జర్మనీ, ఏమంటే ఇటలీ, జపాన్ ఉన్నారు. అదర్ సైడ్ వచ్చేసి బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, యుఎస్ఎస్ఏ ఉన్నారు. మళ్ళీ ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ ద జర్మనీ అండ్ ఇట్స్ అలీస్, బట్ బిఫోర్ ఇట్ ఎండెడ్ ఇట్ హ్యాడ్ అవీజ్డ్ ఆల్ వార్నింగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు కూడా జర్మనీనే ఓడిపోయింది, కానీ ఈసారి జర్మనీ మాత్రం ప్రతి ఒక్క కంట్రీని ఏదైతే పార్టిసిపేట్ అయిందో వాళ్ళందరినీ దారుణంగా చేసి, అవీజ్డ్ అంటే బ్రూటల్, అంటే ఘోరంగా వార్నింగ్ కంట్రీస్, అందరి కంట్రీస్కి ఒక వార్నింగ్ లెవెల్లో అది లూజ్ అయింది అంటున్నారు. ఇప్పుడు డెత్ అండ్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడామనుకో, ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది. అంటే ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఎంతమంది చనిపోయారు అని ఒక గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, ద two world wars were the different from other wars was the world had been seen till then. అంటే
ఈ 2 వరల్డ్ వార్స్ ముందు జరిగాయి. అంటే ఇప్పుడు ఉంటాయి కదా! లైక్ ఒట్టోమన్ ఎంపైర్, బిస్మార్క్ అవన్నీ ఉన్నాయి కదా! వాళ్ళలో జరిగేదానికంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అంటున్నాడు. ద డెత్ అండ్ డిస్ట్రక్షన్ కాస్డ్ బై దెమ్ వాస్ అన్‌ప్రెసిడెంట్ అంటే నెవర్ డన్ అని అర్థం. వరల్డ్ వార్ వన్ హ్యాడ్ క్లెయిమ్ 10 మిలియన్ మెన్ ఇన్ ద బ్యాటిల్ అంటే ఇటువంటి డెత్ యొక్క డిస్ట్రక్షన్ ఎప్పుడే కానీ జరగలేదు. వరల్డ్ వార్ 1లో 10 మిలియన్ మెంబర్స్ చనిపోయారు అంటున్నాడు. దిస్ ఇంక్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్ హూ ఫాట్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరోప్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ బ్రిటన్. మన ఇండియా ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చిందంటే బ్రిటన్ వాళ్ళు వచ్చేసి మీకు ఫ్రీడమ్ ఇస్తాము, మాకు సపోర్ట్ చేస్తాయని చెప్పారు. కాబట్టి బిహాఫ్ ఆఫ్ బ్రిటన్ మనం ఫైట్ చేసాము, కానీ వాళ్ళకి మనకు అప్పుడు ఫ్రీడమ్ అయితే ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్ 2 వర్ ఈవెన్ మోర్ టెరిబుల్. It resulted in about 22 to 25 million military casualties and the deaths of approximately 40 to 52 million civilians, including nearly 6 million Jews, the victims of the Holocaust and the US attack on the Hiroshima and Nagasaki in Japan with atom bombs, which killed up between 1,50,000 to 2,46,000 people immediately. ఇక్కడ ఏం జరిగిందంటే సెకండ్ వరల్డ్ వార్లో ఇంకా చాలామంది చనిపోయారు. దానికంటే ఒక 4 టైమ్స్ దాకా 22 to 25 మిలియన్స్ మిలిటరీ క్యాజువాలిటీస్ అయితే 40 to 52 మిలియన్స్ వచ్చేసి సివిలియన్స్ చనిపోయారు. ఇంక్లూడింగ్ నియర్లీ 6 మిలియన్ జూస్ కూడా చనిపోయారు, ద విక్టిమ్స్ ఆఫ్ హోలోకాస్ట్. యుఎస్ వచ్చేసి హిరోషిమా మీద, నాగసాకి మీద ఏదైతే జపాన్లో ఉందో వాటిపైన ఆటమ్ బాంబ్స్తో దాడి చేశాయి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. హిరోషిమా పైన ఏ బాంబ్ వేశారంటే ఫ్యాట్ మ్యాన్ అని వేశారు. నాగసాకి పైన లిటిల్ బాయ్ అనే బాంబ్ని వేశారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే ఒక 15 నుంచి 2005 246 పీపుల్ వరకు చనిపోయారు, అంటే 1000 పీపుల్ వరకు చనిపోయారు. ఇలా చాలా డిస్ట్రక్షన్ జరిగింది వార్ వల్ల అని చెప్తున్నాడు. ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ బాంబింగ్ లైక్ లుకేమియా అండ్ క్యాన్సర్ లిగెండ్ ఆన్ ఫర్ డికేడ్స్. ఆ బాంబింగ్స్ అయితే అక్కడితో మాత్రం ఎండ్ కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి దాని ఎఫెక్ట్స్. అంటే ఏంటవి అంటే లుకేమియా, క్యాన్సర్, లిగెండ్ ఆన్ ఫర్ డికేడ్స్. మనకి ఇప్పుడు భూపాల్ గ్యాస్ ఒక ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉంటే జస్ట్ ఊరికే మన ఏరియాలో జరగడం వల్లనే దానికి ఎంత ఎఫెక్ట్ ఉందో, కానీ ఆటమ్ బాంబ్స్ వేయడం వల్ల చాలామంది లైఫ్ ఎఫెక్ట్స్ అయ్యాయి, ఎఫెక్టెడ్. ఇలా ఎలా అంటే క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, అంటే కొంతమంది అసలు వాళ్ళ వాళ్ళు ఇంకా వాళ్ళ హెడ్ని కోల్పోయారు, వాళ్ళ లైఫే లేదు ఇప్పటివరకు. ఆ ప్లేస్లో అనేది ఒక ప్లాంట్ కూడా పెరగదు, అంత డిస్ట్రక్షన్ చేసింది ఆ ఆటమ్ బాంబ్ ఆ ఒక ప్లేసెస్ని. అక్కడ ఉండే ప్రజలకి అది ఒక పీడకల లాంటిది ఇప్పటికీ. ఇంకా మీరు దాని గురించి బాగా సెర్చ్ చేయండి, యూ విల్ కమ్ టు నో వెరీ థింగ్ అబౌట్ దాట్, మెనీ థింగ్స్. వచ్చేసి అన్ని వార్స్ జరిగాయి, కానీ జియోగ్రఫికల్ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు అయితే తీసుకురాలేదు, కానీ ఆటమ్ బాంబ్ యొక్క ప్రాబ్లం మాత్రం మార్పు తీసుకొచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పవర్ బ్లాక్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.